చెప్పండి. సార్ ఈ గవర్నమెంట్లో పరిపాలన సరిగా లేదు. వీరు అయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు విడిపోబోతున్నారు, రేపొద్దున మాతో జట్టు కట్టబోతున్నారని చెప్పి వైసీపీలో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు ఇక్కడ? పరిపాలన బాగలేదు అనే మాట అబద్ధం. పరిపాలన బాగానే సాగుతుంది. ఏ గాడికి వీళ్ళని ఎడదీస్తే వీళ్ళకి పవర్ తగ్గితే మనం వస్తామని ఆలోచన తప్పితే ప్రజల మీద మంచి చేసే ఉద్దేశం అయితే వాళ్ళకి లేదు. ఎంతసేపటికి పథకాలు కొత్త కొత్త సృష్టిస్తూ చేయటం, పని చేయగలిగిన వాడు కూడా పనికి పోకుండా ఇంట్లో కూర్చొని సోమవారపోతం చేయటం ఇంకేం లేదు. మనకు కావాల్సిన మెయిన్ అభివృద్ధి పనులు అండి. అంటే ఇక్కడ నిజంగానే పవన్ కళ్యాణ్ గారు ఏమైనా మేము కలిసి పనిచేస్తాం ఇంకో 20 ఏళ్ళు అని చెప్పి ఆయన మాట్లాడిన పరిస్థితి. ఇక్కడ వైసీపీ సోషల్ మీడియాలో కానీ దీంట్లో కానీ ఇంకేముంది అయిపోయింది, వీళ్ళు విడిపోబోతున్నారు, పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ విడిపోతాం రెడీగా ఉన్నాడని చెప్పి మాట్లాడుతున్నారు. విడిపోతాడు ఇడిపోవడానికి వీళ్ళు ఊహాగానాలు అంతవరకే. ఇడిపోవడం అనేది జరగదు. ఇడిపోయినా కూడా పనులు ఎవరెవరి పద్ధతులు చేసుకుంటారు. అంతేగాని మేము ప్రజలు మంచిగా మేము వస్తాం అన్నమాట ఒట్టి మాట్లాడు. అంటే వాళ్ళ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ జగన్ గారు కలిస్తే పెద్ద మంచి కూటమి అవుతుంది అంటగా, ఆ కూటమిలో పరిపాలన బాగుంటుంది అంటే ఈ పరిపాలన ఏముంటుంది అంటే? అవునండి, సింగం చింగలుగా వస్తుంది అంటారు. మళ్ళీ వాళ్ళు కలొస్తారు వీళ్ళు కలొస్తారు అనుకోవటం పొరపాటు కదా. ఇది సింహంగానే ఉండాలి ఇప్పుడు కూడా. ఒక వ్యక్తి రాజకీయమైన పనులు 10 మంది కొడతాడు, దేనికి కొడతారు చెప్పండి? ఈ 10 మంది గమనిస్తారు. ఏడు మంచివాడు చెడు అని ఉన్నప్పుడు చెడ్డుని ఖండించాలని కూటమిగా ఏర్పడతారు. అంతేగాని చక్కగా చేస్తున్నప్పుడు కలవాల్సిన అవసరం లేదు. అంటే ఆ రకంగా అసలు పరిపాలన సాగుతుంది అంటారా? ఏ రకంగా పవన్ కళ్యాణ్ గారు అనుకున్నట్టు పరిపాలన సాగుతుంది అంటారా? సాగుతుంది, జరుగుతుంది, ఖచ్చితంగా సాగుతుంది. వాళ్ళు విడిపోరు, వీళ్ళ యొక్క ఆలోచనలు అంతేగాని విడిపోవటం జరగదు. మరి ఇంకో పక్కన రోజుకొక సర్వే వస్తుంది, మా సర్వే మాకే ఫేవరబుల్ ఉందని మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని ఎలా దొరుకుతుంటారు? వాళ్ళు ఎన్ని చేసేయండి. ఇప్పుడు కర్నూలు వాటర్ ప్లాంట్ ఉంది, మొత్తం సెట్టింగ్ ఆడబెట్టి వాటర్ వచ్చిన డ్రమ్ములు పోసారు. ఈ విధంగా వాళ్ళు దాటి రియల్గా చేస్తూ ఉండదు, కొంచెం లేట్ అవుతుంది. వాళ్ళు సెట్టింగ్లో చేసుకునే ఏం జరగదు చెప్పండి? అంటే జగన్ వెనకాల చాలా మంది జనాలు తండోపతండాలకు వస్తున్నారు కాబట్టి మాకే నెక్స్ట్ అధికారం వస్తుంది, ఈ సర్వేలు కూడా మాకే ఫేవరబుల్గా నడుస్తున్నాయి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతాను, పదే మాట్లాడుతూ ఉన్నారు. దాని మంచి దేశం వస్తారు, మంచి చేస్తాను చెడ్డ చేస్తాను ప్రజల్లో ఉంది కదా. వాళ్ళు అటు అనుకోక మేము రామని ఎవరు అనుకోరు కదా. వచ్చే మంచిదే, అభివృద్ధి పనులు కదా. ఇప్పుడు పథకాలలాగా అభివృద్ధి పనులు చేస్తూ ఉంటే వస్తే అందరికి మంచిదే. అభివృద్ధి పనులు లేవు కదా. మరి ఒక పక్కన మీరు ఏమైనా అభివృద్ధి పనులు లేవు, సంక్షేమ పథకాలు వాళ్ళు మేము ఇచ్చామని చెప్పుకుంటున్నారు. కానీ సుప్రీంకోర్టు ఇక్కడ వ్యాఖ్య చేస్తూ ఉంది, సంక్షేమ పథకాలు ఎక్కువ ఇవ్వద్దు, తగ్గించండి. రాష్ట్రాలు కూడా అనౌన్స్ చేసింది. దానివల్ల నిజంగానే ఆ రకంగా చేయగలదంటారా ఏ గవర్నమెంట్ వచ్చినా సరే? వీళ్ళు ప్రజలు అవన్నీ తయారు చేసినప్పుడు ఇంకా అదే బాగుంది అన్నప్పుడు కొంచెం వరకు అందుతుంది. క్రమేపీ తగ్గించుకుంటూ వచ్చి అభివృద్ధి మార్గంలో వీళ్ళు పోతారు. బిడ్డలు భవిష్యత్తు తరతరాలు ఉపయోగపడే పనులు ఏం చేస్తాడో ఆయన ప్రస్తుతం భూ గడిచే స్థలం పథకాలు ఇచ్చే కాలం వాళ్ళు గడుపుతారు. అదే తేడా. మరి ఇక్కడ చూసుకుంటే కొడాల నాని గారు నేను వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, బాలకృష్ణ గారు డైలాగ్ ఒకటి వాడాడు, మీ మామ డైలాగ్ ఉందని చెప్పి వాడాడు. ఎవరికి మా జగన్మోహన్ రెడ్డికి నువ్వు ఎదురొచ్చినా సరే ఆయన నీకు ఎదురొచ్చినా సరే నీకే నష్టం అని మాట్లాడతారు. వాళ్ళు ఇలాంటి పిట్ట కథలు చెప్పుకుంటారు. బయట సిద్ధార్థ ఒక కథ చెప్పాడు, అది ప్రజలు ఇనేవాళ్ళు అసహించుకుంటారు. ఆయన పక్కన నవ్వుకుండా ఉన్నా ఆ కథ నీళ్ళు నవ్వుకుంటాడు. ఏదో ఆ గోవు కథ ఒకటి, చెట్టు కథ ఒకటి, నువ్వు కింద భాగం దిగి పై భాగం తీసుకుంటాను, కింద భాగం అంటే నీళ్ళు కొట్టి ఏర్లు చూడటం, అది పై వచ్చిన పంట తినేయటం. ఈ విధంగా మనుషులు పోల్చి చెప్పడం, ఇట్లాంటి కథలు చెప్తే వాళ్ళ దగ్గర ఏం లేదు. అంటే గతంలో కూడా ఆయన వ్యాఖ్య చేశాడు, మేము వస్తే రప్ప నరుకుతాం, మా జగన్మోహన్ రెడ్డి ఆగేది లేదు, మేము వస్తామని చెప్పి గతంలో వ్యాఖ్యలు చేశాడు. ఈ రోజు హోలీ సందర్భంగా కూడా వాళ్ళ నాయకులు కొంతమంది గతంలో వ్యాఖ్య చేసిన పరిస్థితి, రక్త హోలీ జరుపుకోవాలని చెప్పి వ్యాఖ్యలు చేశారు కొంతమంది నాయకులు. దాన్ని ఎలా చూడొచ్చు? వాళ్ళ దృష్టిలో అభివృద్ధి పనులు అంటే రప్ప ఈ రక్తాభిషేకం చేయటం వాళ్ళ దృష్టిలో అభివృద్ధి పనులు అంటే నిజంగా ప్రజలకు ఉపయోగపడే పనులు అంటే ఏం లేదు. ఒక ఉచిత పథకాలు ఇవ్వడం తప్పితే ఏం లేదు. మరి ఈరోజు ఏదైతే హైకోర్టు ఏదైతే రఘురామకృష్ణరాజు గారి సంబంధించిన దాంట్లో ఒక ఐపీఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చారు, ఆయన కేసు వేసుకున్న పరిస్థితి, నా మీద అన్యాయక్రమంగా నా మీద కేసు పెడుతున్నారు, నేను ST/SC అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చేసిన తప్పులకి కోర్టు ద్వారా ఆయన తీసుకురావడం కూడా తప్పు అన్నట్టు మాట్లాడుతున్నా, ఎలా చూడొచ్చు అంటారు? ఆయన చేశాడండి, నీకు తెలుసు కదా. ఆయన చేసిన ఇబ్బందుల్లో లోపలేసి కొట్టడం గిట్టడం పాదాలతో కూడా తప్పు చేసినప్పుడు అనుభవించాలి కదా. అంటే ఇక్కడ కులాలు ఎందుకు గుర్తొస్తున్నాయి అంటారు? IAS IPSకి వాళ్ళు క్యాడర్, ఇండియా క్యాడర్ ఉన్న వ్యక్తులు ఇలా చేసే వాళ్ళని ఎలా చూడొచ్చు అంటారు? ఒక అధికార పార్టీ కోసం దాసోహం ఇలా చేయటాన్ని ఎలా చూడొచ్చు అంటారు ఇక్కడ?
కుల ప్రస్తాపన రాకూడదు. అది ఎవరైనా వాళ్ళైనా సరే వీళ్ళైనా సరే కుల ప్రస్తాపన రాకుండా అందరు సమానంగా చూసుకుంటూ పోతే అది బాగుంటుంది. ఈ ప్రజలు ఆలోచిస్తారు దాని గురించి. కుల ప్రస్తాపన ఎక్కడే రాకూడదు. మరి ఇక్కడ చూసుకుంటే రాయలసీమ అన్యాయం చేస్తుంది చంద్రబాబు నాయుడు గారే. మా టైంలోనే ప్రాజెక్టులు రాయలసీమ అసలు ఎన్నో ప్రాజెక్టులు నడిపామని చెప్పి అంటున్నారు. వీళ్ళని లేదు నువ్వు మొత్తాన్ని పడకేసావు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఏది నిజం అంటారు దాంట్లో? చేశాడు కదా చంద్రబాబు నాయుడు. వాళ్ళు చేసింది ఏముందాడు? ఇక్కడ చేయగలిగిన దగ్గరే చేయాల, అక్కడ చేసింది ఏముందండి? ఏదో చెప్పుకుంటా పోతాం అంత తప్పితే అసలు వాస్తవం అండి. అవి చెప్పుకొని కాలయాపన జరగడం తప్పితే ఈ పనులు ఆగిపోతుండే. అంటే ఇక్కడ పోలవరం విషయంలో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన అసలు ఏం జరగట్లేదు, మా టైంలో జరిగింది, డయావాల్ఫ్రమ్ కూడా సరిగ్గా కడతలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. డైలాగ్ అంతా వాళ్ళే కదంటండి. 2021 జూన్ కంతా ప్రాజెక్ట్ పూర్తి అవుతుందని అన్నాడు కదా అనిల్ కుమార్ యాదవ్. ఏది జరిగింది ఏంటంటే పోలవరం ఇప్పుడు రాజధాని 3 రాజధానులు అన్నారు. ఏ అవగాహన ఉన్న వ్యక్తి 3 రాజధానులు చెప్పరు. ఈ ఆఫ్రికాలో 3 ఉన్నాయంటే అది విస్తీర్ణం ఎక్కువ. ఇన్ని మైళ్ళకి ఇంత ఉంటుంది, లెక్కనే ఉంటుంది. లెక్క అదే 3 ఒక రాజధానికి 3 రాజధాని చెప్పడం ఆ విధంగా ఉంటుంది. ఇది కూడా మరి ఓవరాల్గా ఇప్పుడు ఈ గవర్నమెంట్ వీళ్ళు చెప్పిన వాగ్దానాల్లో ఎన్ని నెరవేర్చగలరని మీరు భావిస్తున్నారండి? ఎవరు చెప్తాం? ఏదైతే వీళ్ళు 6 సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నారు, అవి ఇస్తా ఉన్నారు, 1 by 1 ఒకటి మిగిలి ఉంది. మిగతా అన్ని ఇచ్చేయని ఇవ్వగలరు అంటారా? సాధ్యమవుతుంది అంటారా? ఇవ్వగలరు. ఈ మధ్యలో కాలయాపన మాటలు ఇవన్నీ లేకుండా ఇప్పుడు టీవీ ముందు పోయినా యూట్యూబ్ ఎక్కడ చూసినా వాళ్ళని విమర్శన పరిపాలన పుట్టుపడుతుంది. మరి ఇంకో పక్కన తిరుపతి రెడ్డి వ్యవహారాలన్నా కొన్ని సంఘ నాయకులైనా కల్తీ జరిగిందని చెప్తారు. వైసీపీ కొంతమంది తీసుకొచ్చి వాళ్ళు ఏమైనా అసలు జరగలేదని చెబుతారు. ఏది నిజం అంటారు దీంట్లో? అంటే జరిగిందని మొన్న ఏదో 100 మంది 50 మంది సాధువులు వచ్చారు. అది ఎవరి తరపు మనుషులు కాదు, మంచి చెడ్డ ఆలోచించారు. వాళ్ళే చెప్తాను కల్తీ జరిగింది. జరగలేదు ప్రజలు ఒక్కరు ఏ ఛానల్లో చెప్పడం లేదు. ఇప్పుడు నన్ను అడుగుతున్నారు మీరు, నేనంటే ఏదో ఒక మూర్ఖంగానో తెలియకనో జవాబు చెప్పా. కల్తీ జరగలేదని ఒక్క సభ్యుడు కూడా చెప్పలే. అంటే ఇక్కడ మరి ఈ విధంగా డైవర్ట్ చేయటాన్ని ఎలా చూడతాడు? అంటే నిజంగా జరగలేదనే జనాలు సింపతి వెళ్ళిద్ది అంటారు? అసలు పోదు, ఎప్పటికీ పోదు. సింపతి జరగదు, అవినీతి జరగలేదనే మాట మాత్రం పోదు. మరి ఇక్కడ చూసుకుంటే ఆయన యాగం చేసిన పరిస్థితి, ఆయన యాగంలో కూడా ఆయన చేసిన వార శైలి కూడా చూసాం. ఇంకా ఎందుకు పదే అలా చేయాల్సిన, అంటే నమ్మకం కలిగించుకోవడం, హిందువుల్లో కూడా నేను ఉన్నాను, నేను ఇలా చేస్తున్నాను, నేను కూడా హిందువుని అని చూపించుకోవడానికి ఈ ప్రయత్నం ఎలా చూడొచ్చు? నిజంగా నమ్ముతారు? అసలు నమ్మరండి. ఎందుకని నమ్మరు? వాళ్ళ యొక్క ఉద్దేశం ప్రజలకు కాపాడుతుంది కదా. ప్రజలకి ఎప్పుడైతే నువ్వు ప్రజావేది కూల్చావో, టాపిక్ అది కాదు, దాని నుంచి మనుషులు ప్రతి ఒక్కరు లెక్క పెట్టుకుంటూ వస్తారు కదా. 3 రాజధానులు అని చెప్పడం, మంచిదేమో బుడదల్లటం, అంటే వాళ్ళు ఇలా కదా ఎవరైనా సరే. ఏమంటే ప్రజలకు మంచి చేసాడు, ఇంట్లో గమ్ము కూర్చున్నా వస్తాడు. చేయని ఎన్ని మాట్లాడినా రారు. ప్రజలు ఇప్పుడు కొంచెం ఎడ్యుకేట్ పర్సన్స్ అందరూ తెలుసుకునే శక్తి ఉంది. మంచి చేసి వస్తారు, మంచి వాళ్ళు కానీ చేసి రాని వచ్చి మంచిదే. ఇంకో రకంగా చూసుకోండి, ఇవాళ మళ్ళీ యాత్రలు బిగిన్ చేయబోతున్నాడు ఆయన. జనాల దగ్గరికి వచ్చి అసెంబ్లీకి వచ్చి మాట్లాడుతున్న టైం లేదు, కానీ పెళ్లిళ్ళకి మాత్రం ఫ్లైట్ హెలికాప్టర్లు వేసుకుని తిరుగుతూ ఉన్నాడు. గతంలో ఈ గవర్నమెంట్లో అన్న వీళ్ళు ఏమైనా అధికారు దానికి సంబంధించిన దానికి టూర్లు వెళ్తేనా ప్రజాధనం వృధా చేస్తానని చెప్తా ఉన్నాడు. ఆయన డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అది వినేదానికి అసహ్యంగా ఉందండి. ఇప్పుడు కూడా ఈ టీడీపీ అని వైసీపీ అని కాదు, ప్రభుత్వ ధనం వేస్ట్ చేస్తామాట ఎవరు నమ్మరు. వాళ్ళ డబ్బులు తోలిపోయి ఇచ్చారు. వీళ్ళు మాట్లాడే టాపిక్ ఏంది? ప్రభుత్వ ధనం గండి కొడుతున్నా చెప్తారు వీళ్ళు. వాళ్ళు మాట్లాడితే అదే కదా మాట్లాడతారు. వీళ్ళు డబ్బులు పెట్టి వీళ్ళు పోయి అనరు కదా. ఏదో ఒకటి చెప్పాలా, ప్రజలకు పోవాలా. ప్రజలు ఏంటంటే మంచి చేస్తే మంచి అంటారు, చెడ్డ చేస్తే చెడ్డ అంటారు. మనం చేసే పని బట్టి మా ప్రజలు ముందుకే